తెలుగు బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్ సీజన్ 8 మొన్న ఆదివారంతో పూర్తయింది. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ గా సెకండ్ హాఫ్ హిట్ అన్న విధంగా సాగింది. వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ కి ఆయువు పట్టు. ఆ వైల్డ్ కార్డ్స్ అవినాష్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే గౌతమ్ అద్భుతంగా గేమ్స్ ఆడి టాప్ 2 వరకు వచ్చాడు. విన్నర్ అవ్వాల్సిందే కానీ త్రుటిలో మిస్ అయింది. ఇదంతా పక్కన పెడితే కేవలం 6 మంది కంటెస్టెంట్స్ కి తప్ప మిగిలిన వాళ్ళందరికీ రెమ్యునరేషన్ చిల్లర్ చేతిలో పెట్టినట్లు అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. అసలు ఇందులో నిజమెంతుంది? బిగ్ బాస్ ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బెజవాడ బేబక్క యూట్యూబర్ గా అందరికీ తెలుసు. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది. ఈమె అందరికన్నా తక్కువ రెమ్యునరేషన్ మాత్రమే అందుకుందట. మొదటి వారంకి గాను 1,75,000 రూపాయలు మాత్రమే బిగ్ బాస్ ఆమెకు ఇచ్చారట. ఆ తర్వాత హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన శేఖర్ భాష తన భార్య కడుపుతో ఉందని, తన బిడ్డ రాబోతున్నాడని, దయచేసి ఎలిమినేట్ అయ్యే అవకాశాలుంటే తనని బయటికి పంపేయండి అంటూ ఆయన హౌస్ మేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అలానే ఎలిమినేట్ అయ్యాడు. 3 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ఆయన 6,30,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక 4వ వారం సోనియా తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చేసింది. ఈమెను బయటకు పంపేందుకు బిగ్ బాస్ టీమ్ కి అసలు మనసే రాలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో బయటకు పంపాల్సి వచ్చింది. 4 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈమెకు 8,50,000 రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. 5వ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆదిత్య ఓం అలాగే నైనిక. ఆదిత్య ఓం ఒకప్పుడు తెలుగు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన మీద చాలా అంచనాలే ఉండేవి. కానీ అంచనాలను అందుకోవడం విఫలమయ్యాడు. అందుకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 5 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 12,50,000 రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇక అదే వారంలో ఎలిమినేట్ అయిన నైనిక 9 లక్షల రూపాయలను అందుకుంది. 6వ వారం సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5 వరకు వస్తుంది అనుకున్నారు. కానీ ఒక్క వారం మొత్తం ఆమె గేమ్స్ ఆడకపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యింది. 6 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆమె 9 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకుంది. మణికంఠ సంగతి అందరికీ తెలిసిందే. తనకి తానే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఒకవేళ మణికంఠ అలాగే కొనసాగి ఉండుంటే విన్నర్ కూడా అయ్యేవాడు. 7 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 11 లక్షలు అందుకున్నాడు. మెహబూబ్ 8వ వారం ఎలిమినేట్ అయ్యాడు. 2 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 7 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. అలాగే నైని పావని 9వ వారం బయటకు వచ్చింది. 3 వారాలు ఉన్నందుకు ఆమె 7 లక్షల రూపాయలు తీసుకుంది. గంగవ్వ హరితేజ వైల్డ్ కార్డ్ గా వచ్చి 4 వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 4 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆమె 11 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. అలాగే గంగవ్వ అనారోగ్య సమస్యల కారణంగా సెల్ఫ్ నామినేట్ అయ్యి వెళ్ళింది. ఈమె 9 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. కన్నడ ఫైర్ బ్రాండ్ యష్మి 12 వారాలకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 12 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈమె 30 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా టాస్క్లు కూడా అద్భుతంగా ఆడాడు టేస్టీ తేజ. అలా 7 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన ఇతనికి 18 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందించారు. ఇక టాప్ 5 లో ఉండేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నటువంటి పృథ్వీ ఏకంగా 11 వారాలు నామినేషన్స్ లోకి వచ్చి 13వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఈయన 28 లక్షల రూపాయలు అందుకున్నాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చిన రోహిణి 8 వారాలు హౌస్ లో ఉన్నందుకు 22 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకుంది. అదే వారంలో టాప్ 6 స్థానంలో ఎలిమినేట్ అయిన విష్ణుప్రియ 14 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను 42 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకుంది. టాప్ 5 లోకి వచ్చిన నబిల్, అవినాష్ లు 15వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. అవినాష్ 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈయన 28 లక్షలు తీసుకున్నాడు. నబిల్ 15 వారాలు ఆయన హౌస్ లో ఉన్నందుకు 32 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. ప్రేరణ టాప్ 4 స్థానంలో ఎలిమినేట్ అయిన ఈమె ఏకంగా 37 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఖచ్చితంగా ఈమె టైటిల్ విన్ అవ్వాల్సిన కంటెస్టెంట్. కానీ నోటి దూల కారణంగా తన గ్రాఫ్ ని తానే తగ్గించుకుంది. గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు గౌతమ్ 21 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. ఇక విన్నర్ గా నిలిచిన నిఖిల్ ఏకంగా 1 కోటి రూపాయలు ఈ సీజన్ ద్వారా అందుకున్నాడు. పాపులర్ టీవీ సీరియల్ హీరో అవ్వడంతో ఈయనకి 15 వారాలకి గాను 42 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని ఇచ్చారు.